పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వివిధ ప్రాంతాల నుండి మహిళలు వస్తే సుమారు 4-5 గంటల పాటు రోడ్ల మీద వాళ్ళని కనీసం మంచినీళ్లు కూడా అందివ్వకుండా కళ్ళు తిరిగి సొమ్మదిల్లి రోడ్డు మీద పడిపోతే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందంటే పోలీస్ సిబ్బంది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? మీ మనస్సాక్షికి ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసమే డ్యూటీ చేస్తున్నారా? నిజంగా ప్రజల కోసం డ్యూటీ చేస్తున్నారా? లేదా ఒక్క రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారా? మీ అంతరాత్మను అడిగితే మీకే సమాధానం చెప్తుంది. ఇందులో మీ తప్పు లేనప్పటికీ, మీకు ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ మరీ ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించడం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ సిబ్బందికి సూచిస్తున్నాను. కేవలం తన దోపిడీని అడ్డుకుంటున్నానని, తను చేస్తున్న అరాచకాల మీద ఎదురు తిరిగానని గత 4.5 సంవత్సరం నుండి ఎన్ని రకాలుగా నా మీద తప్పుడు కేసులు పెట్టారో, నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేయించారో ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మీ కేసులకి, మీ దాడులకి భయపడి ఇంట్లో కూర్చునే ప్రశ్న అయితే మాత్రం లేదు. నియోజకవర్గంలో మార్పు కోసం ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల నుండి ఈ నియోజకవర్గానికి విముక్తి కోసం రాత్రింపగలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని పూర్తిగా రాజకీయంగా శాశ్వతంగా మిమ్మల్ని వెలివేయడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల మీద మీరు చేస్తున్న దౌర్జన్యాలకు, మీరు చేస్తున్న రౌడీయిజానికి, మీరు చేస్తున్న భూ కబ్జాలను అరికట్టడానికి, అడ్డుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనకడిగేసే కుసునే లేదు. భారత చైతన్య యువజన పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఎక్కడ దౌర్జన్యాలు చేసినా, ఎక్కడ అరాచకాలు చేసినా, ఎక్కడ రౌడీయిజం చేసినా అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలకి ఒక విన్నపం చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అరాచకాలు చేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా భూ కబ్జాలు చేశారో, ఏ విధంగా రౌడీయిజం చేశారో, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఏ విధంగా గొడవలు సృష్టిస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి, అతని కుటుంబ సభ్యులకి బుద్ధి చెప్పి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణాన్ని పుంగనూరులో నెలకొల్పే అవకాశం ఇస్తారని, పుంగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసే అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ, ఈరోజు నేను తలపెట్టిన రైతు బేరీని అడ్డుకోవడానికి పోలీస్ సిబ్బంది అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు చేస్తున్న దోపిడీ గురించి ప్రజలకు తెలియజేయాలని ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టానో, కొన్ని అవాంతరాల వల్ల నేను ఎక్కడైతే మీటింగ్ పెట్టానో ఆ సదములో వర్షం రావడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు వెళ్ళలేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ రైతు బేరీ కార్యక్రమం అయితే మళ్ళీ హైకోర్టుకి ఈరోజు ఇక్కడ జరిగిన అధికార దుర్వినియోగం గురించి, పోలీస్ వ్యవస్థ ప్రవర్తించిన తీరు గురించి వివరించి కోర్టు వారి అనుమతితో మళ్ళీ రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేసి తీరుతాము. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా పుంగనూరు ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు చేస్తున్న అరాచకాల మీద, రౌడీయిజం మీద, దోపిడీ మీద అన్ని రకాలుగా విస్తృతంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేసినా పుంగనూరు నియోజకవర్గానికి, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఎంతోమంది సాధారణ పౌరులను, చుట్టుపక్కల ప్రజలను, నియోజకవర్గంలో ఉన్న ప్రజలను, మహిళల్ని, ఎంతో మందిని అన్ని రకాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ నా తరపున క్షమాపణలు కోరుకుంటూ, నా వల్ల ఈరోజు
ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో భాగంగా నాతో కలిసి నడవడానికి ముందుకొచ్చిన మీ అందరినీ అభినందిస్తూ రాబోయే 3-4 నెలలు ఇదే పోరాటాన్ని కొనసాగించి రామచంద్రారెడ్డిని అతని కుటుంబ సభ్యుల్ని పూర్తిగా రాజకీయాల నుండి శాశ్వతంగా వెలివేసే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 20 మంది మీ అనుచరుల మీద ఇప్పటికిప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి తరలించాలని పోలీసులు అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరన్నా ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు అలాగే కొంతమంది వ్యక్తులను కూడా తీసుకెళ్లాలని ప్రయత్నాలు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే దీని మీద పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా దీనికి సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పుడు కేసులు పెట్టడం ఈరోజు కొత్త కాదు. అయితే నా మీద ఇప్పటికీ సుమారు ఈ 4.5 సంవత్సరంలో 32 కేసులు పెట్టారు. ఏ రోజు నేను భయపడలేదు. కానీ మా కార్యకర్తల మీద కానీ మహిళల మీద మాత్రము తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు సమాధానం పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు పర్మిషన్ జరపలేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెడతారా మీరు? ఖచ్చితంగా వెంటనే మేము హైకోర్టు వారిని ఆశ్రయిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తించిన తీరు, అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ని ఏ విధంగా ఉల్లంఘించారనే దాని మీద కూడా వెంటనే కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ కోర్టు వారి పర్మిషన్తో ఇదే కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో జరిపి తీరుతాం. థ్యాంక్ యూ. అక్కడ ఉన్నారు కానీ లేరు అని చెప్తున్నారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు.